మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అయింది? నవీన్ యాదవ్కు కొంత మంచిగానే ఉంటుండే కదా పేరు, మరి ఎందుకు అయింది అంటే నవీన్ యాదవ్ చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంది అంటే ఆ ర్యాలీ క్యాజువల్గా కాంగ్రెస్ కార్యకర్తలతోటి కాంగ్రెస్ నాయకులతోటి వీళ్ళతోని ర్యాలీ చేస్తే బాగుంటుండే, నామినేషన్ ర్యాలీ. ఆ ర్యాలీకి ముందు నవీన్కున్నటువంటి పేరు వేరు, నవీన్ మీద ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబు వేరు, ఆ ర్యాలీ తర్వాత నవీన్కి వచ్చినటువంటి నెగిటివ్ వైబు వేరు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ ర్యాలీ మొత్తము ఎక్కడి నుంచి యూసఫ్గూడ నుంచి మొదలు పెడితే షేక్పేట దాకా ఆయన ర్యాలీ కార్యక్రమం నడిచింది. ఆ దారంతా ట్రాఫిక్ జామ్ కావడము, పోలీసులు అత్యుత్సాహంతో యూసఫ్గూడల నామినేషన్ ర్యాలీ ప్రారంభిస్తే అక్కడెక్కడో మైత్రివనం దగ్గర ట్రాఫిక్ ఆపేసారు. ఇప్పుడు డే టైంలో 10-11 ఆ ప్రాంతంలో ప్రజలంతా ఆఫీసులకు పోయేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్కూల్స్కి పోయేటువంటి పిల్లలు, కాలేజీలకు పోయేటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బందులు పడతారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కోటీశ్వరులు, లక్షాధికారులు ఏం గారు. ఏ పూటకు ఆ పూట లెక్క ఈ నెల మొత్తం పని చేస్తే మొదటి వారంలో వచ్చేటువంటి జీతము ఆ ఇంటి రెంట్లకు, జీతాలకు వీటికే సరిపోతుంది. సో కాబట్టి ఒకరోజు పోకపోతే వాళ్ళకు లాస్ ఆఫ్ పేలు పడతాయి, ఇట్లా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. గంటలు ట్రాఫిక్లో వెయిట్ చేయాలంటే హైదరాబాద్లో డ్యూటీ చేయడం కష్టం కాదు, హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం కష్టం. ఆ బంజారా హిల్స్కో, ఆ మాదాపూర్కో, ఆ కొండాపూర్కో, ఈ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు పొయ్యి రావాలంటే వాళ్ళ సగం జీవితం ఆ ట్రాఫిక్లోనే అయిపోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ట్రాఫిక్ నియంత్రణ కూడా ఆగమాగం ఉన్నది. గతంలో కొంత కంట్రోలింగ్లో ఉంటుండే, ఇప్పుడు అంతా పోలీసు వాళ్ళు ట్యాబులు పట్టుకొని, ఫోన్లు పట్టుకొని ఏ బండి చూద్దామా, ఏ బండి నెంబర్ కొట్టి ఎంత వసూళ్ళు, ఎంత చలాన్లు చేద్దామని చెప్పేసి వీళ్ళకు టార్గెట్లు విధించినట్టున్నారు. మొత్తం ఆ వసూళ్ళ కార్యక్రమం లెక్క, కలెక్షన్ ఏజెంట్ల లెక్క తయారయ్యారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, డ్రెస్సులు వేసుకొని, తెల్లబట్టలు వేసుకొని. ఆ కంట్రోలింగ్ ఏం లేదు, ఏడ కూడా కంట్రోలింగ్ లేదు. సో కాబట్టి ఇదంతా కూడా నెగిటివ్ అయింది. అప్పుడు ట్రాఫిక్ ఆపడం ఒక నెగిటివిటీ. దాంతోపాటు ఈ ర్యాలీలో మాజీ రౌడీ షీటర్లు, ప్రస్తుత రౌడీ షీటర్లు అందరూ వచ్చేసి ఆ ర్యాలీలో ఇట్లా మొత్తం గల్లాలు ఎగరేసుకొని, ఇంతింతలావు మెడలో ఇంతింతలావు బంగారం గొలుసులు వేసుకొని, చేతులకు కడియాలు పెట్టుకొని, ఒక దార్కారుల లెక్క, ఒక పైల్మాన్ల లెక్క రోడ్ల మీద ఒక వీరంగం పోయినట్టు పోయే వరకే కొంత నెగిటివ్. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక భయం ఏర్పడింది. వామ్మో ఏంది వీళ్ళందరూ మళ్ళీ వచ్చేసిరు, మళ్ళీ వీళ్ళంతా ఇప్పుడు రౌడీ రాజ్యం కాబోతా ఉన్నదా, రౌడీ ఇప్పటికే నవీన్ యాదవ్ మీద, వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ మీద కొంత నెగిటివ్ ఉన్నది. వాళ్ళు రౌడీ షీటర్లని ఇట్లని కొంత నెగిటివ్ ప్రచారం నడుస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలో వీళ్ళందరూ పైల్వాన్లు, వీళ్ళందరూ రౌడీ షీటర్లు, మాజీ రౌడీ షీటర్లు అందరూ వచ్చేసి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడము, రోడ్ల మీద ఇట్లా గల్లాలు ఎగరేసుకొని ఈ 3-4 గుండెలు కిందికి వదిలిపెట్టి పెద్ద పెద్ద బంగారం గొలుసులు కనపడతట్టు ఇట్లా నడుచుకుంటూ ఇవన్నీ పోవడంతో కొంత భయం ఏర్పడింది ప్రజల లోపల. అదే ఈయనకు మైనస్ అయింది. ఆ ర్యాలీ తర్వాత ప్రజలు ఏమనుకుంటారంటే వామ్మో రౌడీ షీటర్లు అంటే ఇంతమంది వచ్చే వరకే. ఇప్పుడు బేసిక్గా యూసఫ్గూడలోనో కానీ, వెంగళరావు నగర్లో కానీ ఆ ప్రాంతాల్లో చిన్న షాపులు అవి పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా భయపడతారు. ఎందుకంటే వస్తువులు, వ్యవహారం అంతా దందాలు ఉంటాయి, ఇవన్నీ భయపడతారు. సో కాబట్టి వీళ్ళందరూ చూసిన తర్వాత కొంత ప్రజల లోపల ఆ మైండ్ సెట్ మారిపోయింది. వామ్మో రౌడీ షీటర్లు, నవీన్ కొంప ముంచిన నామినేషన్ ర్యాలీ, హైదరాబాద్లోని రౌడీ షీటర్లతోటి నవీన్ బల ప్రదర్శన, మాజీ రౌడీ షీటర్లు ప్రస్తుత రౌడీ షీటర్లతోని బల ప్రదర్శన చేసిండు ఆయన. అదే ఆయన కొంప ముంచింది. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి ఆ లోకలు మనోడు, మనకు దగ్గరగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అన్నటువంటి ఆ పేరు ఆ ర్యాలీతోటి కొంత పోయింది. భయం ఏర్పడింది ప్రజల లోపల. ఏమవుతుందో రేపు వీళ్ళ మళ్ళా గెలిస్తే, అధికారంలోకి వస్తే ఏమవుతుందో అన్నటువంటి భయము వాళ్ళ లోపల స్టార్ట్ అయిపోయింది. భారీ ర్యాలీతో జూబ్లీహిల్స్ ప్రజల్లో భయాందోళనలు, రౌడీ రాజ్యం చేస్తారేమోనన్న భయంలో ఓటర్లు ఉన్నారు. నవీన్ ర్యాలీ యూత్ని అట్రాక్ట్ చేసిన పెద్దలు, ఎడ్యుకేషన్ పీపుల్ని భయపెట్టినటువంటి వైనం. నవీన్ ర్యాలీ యూత్ని, యంగ్ పోరగాలని బాగానే అట్రాక్ట్ చేసేది. కొంత ఆ జోష్కు అట్రాక్ట్ అవుతారు యువకులు. కానీ ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కొంత మంచి చెడులు ఆలోచించేటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా కొంత భయపడతా ఉన్నారు. ఈ గూండాలేంది, ఈ రౌడీ షీటర్లేంది, వీళ్ళంతా ఏంది అనేటువంటి భయము వాళ్ళ లోపల వచ్చింది. చేజేతుల నెగిటివిటీని మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి. ఇది ఎవరో చేసింది కాదు, దీనికి ఆస్కారం కల్పించింది. ఇది అన్నిటికీ కారణము నవీన్ యాదవ్, ఆ ర్యాలీ, ఆ అత్యుత్సాహమే. ఇప్పుడు మాగంటి సునీత కూడా నామినేషన్ దాఖలు చేసి 4 సెట్లు వేసింది.
ఇప్పుడు వాళ్ళు ర్యాలీ తీయాలంటే వాళ్ళు తీయలేకపోదురా? ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు, పిలవకపోయినా వస్తారు జనం ఆ ర్యాలీకి. ఇప్పుడు ఇక్కడనన్నా డీసీఎంలు పెట్టి ఒక్కొక్కడికి 500 1000 రూపాయలు ఇచ్చి తీసుకురావాల్సి వస్తుంది ఈ ర్యాలీకి. కానీ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆటోమేటికల్ వచ్చేస్తారు జనం. కొంతమంది ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు అంటే కొంత అది ఇన్యాచురల్గా వచ్చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి పోయి ఆమె 4 సెట్లు దాఖలు చేసింది. నవీన్ యాదవ్ కూడా 2 సెట్లు 3 సెట్లు దాఖలు చేసినట్టున్నాడు. ఈ భారీ ర్యాలీ ఆయనకు నెగిటివిటీని ముట్టగట్టింది. ఇది మనం చెప్పే మాట కూడా కాదు, పార్టీ ముఖ్యులు అధిష్టానం సైతం సీరియస్ అయిందంట నవీన్ యాదవ్ మీద. నీకు మంచిగా ఉన్నటువంటి పేరు నువ్వు శర్వాకం చేసుకున్నావు, సరే ర్యాలీ తీసినావు మన యూత్ కాంగ్రెస్ నాయకులతోనో లేకపోతే ఎన్ఎస్యుఐ పిల్లలతోటో లేకపోతే వీళ్ళతోనో చేస్తే అయిపోతుండే కాంగ్రెస్ నాయకులతోటి. హైదరాబాద్లో ఉన్నటువంటి పైల్వాన్లు మాజీ రౌడీ షీటర్లు వీళ్ళందరూ తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఇది చేయాల్సి వచ్చింది, దీనివల్ల నెగిటివ్ అయింది తప్ప పాజిటివ్ కాలేదని వెంటనే ఈయన ర్యాలీ తీయంగానే వెంటనే అందుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు. మొత్తం రౌడీ షీటర్లను తీసుకొచ్చి ర్యాలీ తీసిరు, ఇదేంది ఏం చెప్పదలుచుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇది జరిగింది. ఈ నెగిటివిటీ కారణము నవీన్ యాదవ్ ర్యాలీనే, అది ఎవరో చేసింది కాదు. ఇక ఇట్లా చేసిన తర్వాత బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా? బీఆర్ఎస్ తన అఫీషియల్ హ్యాండిల్లో ఒక 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్కు ఉన్నటువంటి 6 గ్యారంటీలలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో కొత్త 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది అని చెప్పేసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 గ్యారంటీలు ఇవే అని చెప్పేసి బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 6 గ్యారంటీల పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. కాంగ్రెస్ కొత్త 6 గ్యారంటీలు ఇవే. ఆ రౌడీ షీటర్ కబ్జాలు దౌర్జన్యాలకు గేట్లు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించిన బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్లో ఈ ట్వీట్ ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. సో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పోస్టు ఏంటి ఆ 6 గ్యారంటీలు అంటే, 1 నెంబర్ 1 జంట నగరాల్లోని రౌడీ షీటర్ల పైన కేసులు ఎత్తివేత. గ్యారంటీ 1 బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారము గ్యారంటీ 1 ఏంటంటే జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేత, గ్యారంటీ నెంబర్ 1. గ్యారంటీ నెంబర్ 2 హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేస్తారంట. ఈ వసూళ్ల కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ వసూళ్లకు బెదిరించి వసూలు చేసుకునేటువంటి వాటికి ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేస్తారంట, గ్యారంటీ నెంబర్ 2 అది. గ్యారంటీ నెంబర్ 3 బెదిరింపులు దౌర్జన్యాలపైన కేసులు నమోదు చేసేది లేదంట. ఎంత మంచిగా ఉంది చూసిరా ఆఫరు, మస్తుందన్నమాట. గ్యారంటీ నెంబర్ 3 అంట అది. ఇక గ్యారంటీ నెంబర్ 4 వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 పింఛన్ అంట. అమ్మ ఇది ఇంకా సూపర్ అసలు. అంటే ఇది ఒక పెద్ద గౌరవప్రదం కింద తీసుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేసింది. రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారంట. ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా వేయండి, దానికి 10,000 కోట్లు 20,000 కోట్లు కేటాయించండి. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇక 6వ గ్యారంటీ ఏంది, భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేస్తారంట. ఇవి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ షీటర్లకు ఇవన్నీ చేస్తాము అని చెప్పేసి ఒక మేనిఫెస్టోని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నాక ఇట్లాంటివి ఎందుకు ప్రచారం చేయరు చెప్పండి? నిజంగానే ప్రజలు కూడా చూస్తే నిజమే కదా, ఇదంతా ఎందుకు వచ్చిర్రు? ఇప్పుడు వాళ్ళందరికీ ఆ పైల్వాన్లకి ఆ మాజీ రౌడీ షీటర్లకి ఏం సంబంధం? ఎందుకు వచ్చిర్రు ఇక్కడ ర్యాలీలకి? అంటే మాలో ఒకడు ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడని వచ్చిర్రా, దేనికి వచ్చిర్రు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో నిజంగా ఆరోపణతోటి ప్రజలను కొంత ఆలోచింపజేస్తూ ఉన్నది. నిజంగానే ఎందుకు వచ్చిర్రు, దేనికోసం వచ్చిర్రు అనేది కొంత ఆలోచింప చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి. ఇది నవీన్ యాదవ్ కనుక దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఆయన ఓటమిని ఆయననే కొని తెచ్చుకున్నట్టు. ఒకవేళ ఇప్పుడు కనుక ఆయన ఓడిపోతే ఆయన ఓటమిని ఆయనే కొని తెచ్చుకున్నట్టు. మీరు మీ మీద ఉన్నటువంటి ఒక మచ్చను తుడుపుకోవాలంటే కొంత మీరు సావధానంగా, కొంత సామరస్యంగా, ప్రజాకోణంలో, ప్రజాసేవ కోణంలో పనిచేయాలి. అంతేగాని ఈ రకంగా చేసుకుంటూ పోతే మీకు అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది.